పంచమాధ్యాయం శ్రీమద్ భగవద్గీత పంచమాధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ సన్యాస యోగం అనబడుతుంది. ఇందులో మనకి బాహ్యంగా అంటే బయట ప్రపంచానికి సర్వకర్మల్ని మనం చేస్తూ ఉన్నా గన అంతరంగంలో వాటి ఫలాలను త్యజించే మహాత్ముడే. కర్మల్ని ఆచరిస్తూ కానీ వాటి ఫలాన్ని ఆశించకుండా ఉండే మహాత్ముడు జ్ఞానార్జితే పవిత్రుడై శాంతిని, అసంగత్వాన్ని, ఓర్పుని, ఆధ్యాత్మిక దృష్టిని, దివ్యానందాన్ని పొందగలుగుతాడు అనమాట. అది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి సపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధగోవిందకి జై. భక్తులందరికీ మరి ఒకసారి స్వాగతం అండి. ఈ 5వ అధ్యాయం మనము ఇస్కాన్ రాధా గోవింద ఆలయం మంగళూరు వారి తరపున ఈ చక్కటి క్లాసులు నిర్వహింపబడుతున్నాయి కదా. అందరూ బాగా తెలుసుకుంటున్నారు. ఇంకా ముందుకి ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ 5వ చాప్టర్ మొదలు పెడదాం. మనము కర్మయోగము కృష్ణ భక్తి కృష్ణ చైతన్య సహిత కర్మ, దీన్నే కర్మ సన్యాసి యోగం అని కూడా అంటారనమాట. మనము చాప్టర్ 1 and 2 చూశారు కదా మీరు. అర్జున విషాద యోగము 2లో మనము ఆత్మ భావనకి అర్జున ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడికి సరెండర్ అయ్యాడో అంటే శరణాగతి పొందాడో అప్పుడు భగవంతుడు తన ఉపదేశాల్ని ప్రారంభించాడు అనమాట. కార్పణ్య దోషోపహత స్వభావం అంటూ శరణాగతి పొందాడు కదా భగవంతుడికి. ఆత్మ గురించిన విశ్లేషణాత్మక వివరణ భగవంతుడు ఆత్మకి దేహానికి ఉన్న సంబంధము, తదుపరి భగవంతుడికి ఉన్న సంబంధము ఆ సాంఖ్య యోగాన్ని అనుసరించి చెబుతూ వచ్చారనమాట. అది మనము 2వ అధ్యాయంలో చూశారు. తదుపరి 3-4 అధ్యాయంలో కర్మయోగం చెప్తారు కదా. కర్మయోగం నుంచి మనకి 4వ అధ్యాయం గత అధ్యాయంలో ఏముందనేది చూశారు కదా. భగవంతుడు ఏం చెప్పారు? ఇమం వివస్వతే యోగం భక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ.
భగవద్గీత పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్పారు. 3వ అధ్యాయంలో కర్మయోగం చూశారు. భగవద్గీత అంటే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నారని కాకుండా పూర్వం వివస్వానుడికి చెప్పారు. వివస్వానుడు మనువుకి, మనువు ఇక్ష్వాకునికి అలా పరంపరానుగతంగా వచ్చి దాన్ని మళ్ళీ భగవంతుడు ఇప్పుడు పునరుద్ధరించాడు అనమాట. కలియుగానికి అర్జునుడి ద్వారా అది వచ్చిందని చెప్పేసి మనకి చెబుతూ, అలాగే బ్రహ్మ యొక్క ఆ విశ్వ సృష్టి గురించి, బ్రహ్మ ఆయుర్దాయం గురించి అన్ని కూడా 4వ అధ్యాయంలో తెలుసుకుంటూ జ్ఞానం ఆ జ్ఞానం గురించి తెలుసుకోవడం జరిగింది. అందుకే అది దివ్య జ్ఞానం అయింది అనమాట. ఇంకా ఈ చాప్టర్ 5ని ఇక్కడ ఇక్కడ మనకి నిష్కామ కర్మ 6 శ్లోకాల వరకు నిష్కామ కర్మ చెప్తుందన్నమాట. అలాగే ఎలా త్యజించాలి మనం, అంటే మనం కర్మలు ఆచరిస్తూ కూడా వాటి ఫలాల్ని త్యజించడం తెలిపితే ది పర్ఫార్మెన్స్. నిష్కామ కర్మ వితౌట్ డిటాచ్మెంట్, అసంగత్వంతో ఎలా చేయాలి అనేది 5 నుంచి 12 శ్లోకాలు చెప్తాయి. 13 నుంచి 16 శ్లోకాల వరకు ఆత్మ, పరమాత్మ, అలాగే మన భౌతిక జగత్తు వీటి గురించి వివరించడం జరుగుతుంది ఈరోజు. హరే కృష్ణ. అర్జున ఉవాచ. మాతాజీ హరే కృష్ణ. స్క్రీన్ రాలేదు మాతాజీ. రాలేదా మీకు స్క్రీన్? గురు ప్రణామాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, నేను అప్పటి నుంచి టేబుల్ చూపించి రాలేదు మాతాజీ. సరే సరే, థ్యాంక్ యూ మాతాజీ. నాకు అర్థమైంది, చూస్తున్నా. హరే కృష్ణ. ఓకే ఓకే, షేర్ చేస్తాను. వాయిస్ వస్తలేదు మాతాజీ. ఇప్పుడు వచ్చిందా మాతాజీ? ఇప్పుడు వినబడుతుంది మాతాజీ. వచ్చిందా అంటున్నా. వచ్చింది మాతాజీ. వచ్చింది మాతాజీ. వచ్చింది కానీ నేను కనపడడం లేదు. ఒక్క నిమిషం మాతాజీ. మీరు కూడా కనిపిస్తున్నారు మాతాజీ స్క్రీన్ మీద. నాకు కనిపించలేదు మాతాజీ, ఎందుకని. ఓకే, స్క్రీన్ షేర్ ఆపేసి మళ్ళీ చేస్తాను. నెట్ వీక్ ఉంటే నేను చేయమంటారా మాతాజీ? ఇప్పుడు మాతాజీ లోడ్ అవుతుంది మాతాజీ. స్క్రీన్ వచ్చింది. వచ్చింది వచ్చింది. ధన్యవాదాలు. అర్జున ఉవాచ. మొట్టమొదటి శ్లోకము ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇంట్రడక్షన్. 4 అధ్యాయాలు అయిపోయిన 5వ అధ్యాయం గురించి మొట్టమొదటి శ్లోకం చూద్దాం. అలాగే ఇక్కడ చాప్టర్ 1, 2, 3 ఏం చెప్తున్నాయని కూడా ఇచ్చారు కదా, ఇందాక చెప్పాము. నాలెడ్జ్ గురించి భగవంతుడు ఎలాగా బోధిస్తూ వచ్చారు అనేది తెలుసుకోవడం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మ త్యాగము చేయమని చెప్తావు, మరలా ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశించుచున్నావు. రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయము. ఎందుకంటే అర్జునుడు కర్మత్యాగం అంటే మొట్టమొదట ఏం కోరాడు? నాకు అసలు యుద్ధం చెయ్యను అన్నాడు. అని భగవంతుడు కర్మలు చేయడం అంటే విద్యుక్త ధర్మాలు ఆచరించమని చెప్పారు కదా. ఇప్పుడు భక్తితో కూడిన కర్మలు చేయమని ఉపదేశిస్తున్నావు అని. ఇందులో ఏది శ్రేయోదాయకం అంటే ఈ మనుజుని మనకి ఈ కర్మ ఫలాల నుండి ముక్తిని చేయగలిగినందుకు ఈ భక్తి యోగం అనేది చాలా ఉన్నతమైందనమాట. ఆత్మల గురించి మనకి మొట్టమొదట ఎక్కడ తెలియజేయబడింది? 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా, దేహం నందు ఆత్మ ఎలా బంధింపబడి ఉంటుంది అనేది 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. అలాంటిది మనకి భావబంధాల నుంచి ఎలా బయటికి రావాలి, అట్లే భక్తి యోగం ద్వారా ఆత్మ బయటకు వచ్చేదానికి అంటే ముక్తిని పొందగలదో అనేది మనము
తెలుసుకున్నాం. 3వ అధ్యాయంలో ఏం చూసాం మనం? ఈ జ్ఞాన స్థితిలో నిలిచి ఉన్న వాళ్ళంతా వనరించాల్సిన కర్మలన్నీ 3వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. ఇవన్నీ ఏ రకాలైన 4వ అధ్యాయంలో ఏం చెప్పే రకరకాల యజ్ఞాలు చూసాం. స్వాధ్యాయ యజ్ఞము, తపో యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, సర్వవిధ యజ్ఞాలన్నీ కూడా అంత్యంలో ఎక్కడికి వెళ్తాయి? జ్ఞానం పరిసమాప్తి పొందుతాయి అన్నమాట. అది వివరించారు. అందుకని ఈ పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోమంటున్నారు అన్నమాట అర్జున్ని. ఈ జ్ఞానాన్ని స్థితిని కలిగి యుద్ధం చేయడానికి సంసిద్ధుడు కమ్మని చెప్పేసి ఇక్కడ చెప్పారన్నమాట. అంటే అర్జునుడు కూడా అర్థమైంది ఏది జ్ఞానపూర్వకమైన త్యాగం అంటే ఏమంటే మనం ఇంద్రియాలు మన భోగాల కోసం చేసే కర్మలు త్యజించాలి, కేవలము భగవత్ ప్రీతికర కర్మలు చేయమన్నారు. అంటే సన్యాసం అంటే చాలా మంది అనుకున్నట్లుగా అన్ని త్యజించేసి వెళ్ళి ముక్కు మూసుకొని చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం కాదు. అన్ని కర్మల నుండి విడిపడాలన్నమాట. ఇక్కడ ఈ జ్ఞానపూర్వకమైన ఈ కర్మ, జ్ఞానంతో కూడి భక్తియుత సేవతో ఉన్న కర్మ బంధాన్ని కలక చెయ్యదు. అది ఇక్కడ తెలుసుకోవాలని. అంటే ఎందుకు కర్మని నేను చెయ్యాలనా, లేదు జ్ఞానం తెలుసుకుని కర్మను ఉనరించాలనా, చెయ్యకూడదా, విరమించాలనా, లేదు ఉనరించాలనా, వివరంగా చెప్పమని చెప్పేసి భగవంతుణ్ణి ఇక్కడ ప్రార్థించడం జరుగుతుంది అనమాట. అర్జున్ ఈ మొట్టమొదటి శ్లోకంలో ఇలా చెప్పబడింది. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ముసగాడు. కర్మ పరిత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములు. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము అంటే కన్నా కూడా భక్తియుత కర్మము ఉత్తమమైనది చెప్తున్నమాట భగవంతుడి ఇక్కడ. కర్మ పరిత్యాగము కన్నాను భక్తియుత కర్మ ఉత్తమమైనది. హరే కృష్ణ. ఇక్కడ అంటే ఈ కామ్యకర్మలు అంటే మనకి లాభాన్ని ఆశించే చేసే పనులు, ఇంద్రియ ప్రీతి, మన సుఖం కోసం చేసే పనులు, ఇవన్నీ మనకి బంధాలకి ఎప్పుడైతే మన గృహము, భార్య, పిల్లలు, ఈ బంధాలన్నీ ఉంటాయి కదా, దేశము, సమాజము, అన్ని కారణాలు అనమాట. ఇవన్నీ కామ్యకర్మలు అంటే ప్రతిఫలం ఆశిస్తూ మనం చేసేది, ప్రతి ఒక్కరు చేసేది అదే కామ్యకర్మలు. ఇవి ఈ బంధాలకి అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మనుషుడు ప్రతి ఒక్కరి కర్మ చేయాల్సిందే మన దేహాన్ని పోషించుకునేది. కానీ వాటికి సుఖాల కోసం ఆ కర్మలు అనేటివి పెంచుకుంటూ పోతారనమాట, ఇంకా 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 అని. ఎందుకంటే నా కలియుగంలో చాలా చాలా ఇప్పుడు సుఖాలు అనేటివి అన్వేషించడమే మానవ జీవిత లక్ష్యం అయిపోయింది అనమాట. అవి ఆ ఉద్దేశంతో ఈ కర్మలను అనుసరించినంత కాలము ఏం చేస్తుంటుంది, జన్మ మరణ చక్రంలో తిరగాల్సిందే. మళ్ళీ 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 జన్మ మృత్యు జరా వ్యాధి అనుభవిస్తూ తిరుగుతూ ఉంటారనమాట. అందుకని వీటి కోసమని ఈ కామ్యకర్మలందు లగ్నమై ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి భగవంతుడు ఒకరికి భక్తియుత సేవలో అనురక్తిని పెంచుకోవాలి. అది అందుకనే చెప్తున్నారు కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మము రెండు శ్రేయదాయకలు. అంటే వెళ్ళిపోయి ఇవన్నీ వదిలించుకొని, కర్మలన్నీ వదిలించుకొని వెళ్ళి భగవంతుని ధ్యానంలో కూర్చున్న రెండు ఉత్తమమైనవే. కానీ భగవంతుడికి ఏది ఇష్టము? కర్మ పరిత్యాగం కన్నా కూడా భక్తియుత కర్మనే శ్రేష్టము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణ భక్తి ఆ భావనలో చేసే కర్మలు కామ్యకర్మలు లాంటివి కావన్నమాట. అవి లేకుండా ఊరికే కామ్యకర్మలు మనం చేసే పనులు వదిలేయడం అనేది హృదయ పవిత్రీకరణ జరగదు. భక్తితో ఉంటేనే అవి మన హృదయంలో అసంగత్వం వస్తుంది అనమాట, పవిత్రీకరణ అనేది వస్తుంది. అందుకని మనము ఈ కేవలం ముక్తి పొందాలనే ఆతృతతో చాలా మంది భగవంతుని భక్తియుత సేవ ఇవన్నీ కూడా వదిలేసి భౌతికంగా అనుకుంటారు. అవి కూడా అనమాట, అది కూడా త్యాగం అనుకుంటారు వాళ్ళు. అవేమీ చేయకూడదు, వాటితో అనుబంధాన్ని ఏర్పరచుకోకూడదు. భక్తియుత సేవను మాత్రమే ఉంచుకొని మిగతా దాని మీద ఎలాంటి అనుబంధం లేకుండా నిర్వికారంగా ఉండాలన్నమాట. జ్ఞానంతో కూడి ఉండాలి. అప్పుడే ఆ త్యాగం అనేది, మనం ఏవైతే కర్మల ఫలాలను వదిలేస్తున్నామో ఆ త్యాగం అనేది సంపూర్ణమై భగవంతుడు మనకి ఆ ముక్తి మార్గంలో ప్రయాణము సుగమం అవుతుంది అనమాట. అందుకని కర్మ పరిత్యాగం కన్నా కూడా భక్తియుత కర్మము ఉత్తమమైనది అని ఇక్కడ చెప్తున్నారు.
జ్ఞేయస్స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే. భగవానుడు ఇంకా చెప్తున్నాను అనమాట. తన కర్మ ఫలాల్ని ద్వేషించని వాడు, కోరని వాడు నిత్య సన్యాసి అన్నవాడు. సన్యాసి అనుకుంటే మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, వదిలేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఉంటూ భవబంధాల్లో నువ్వు కర్మలు చేస్తూ వాటి మీద అనురక్తి ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు అనమాట. అంటే నిరాసక్తి అవుతా ఉండకూడదు, ఇది ఉండదు. ద్వేషించని వాడు అలాగే కోరని వాడు అతనే నిత్య సన్యాసి. ఓ అర్జున, ఈ ద్వంద్వాల నుండి, ఈ రెండు ద్వంద్వాలు కదా, ఎస్ ఆర్ నో అంటే విడిపడిన అలాంటి వాడు సులభంగా భవబంధాల నుంచి, లౌకిక బంధాల నుంచి సంపూర్ణంగా ముక్తుడయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇదే జ్ఞానం. శ్రీకృష్ణుడు భగవానుడు పూర్ణుడు. ఆయన గురించి మనం ఆ పూర్ణం నుంచి వచ్చిన ఒక అంశ అన్నమాట. అది భక్తుడు సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాడు అనమాట. ఇది అంటే శ్రీకృష్ణునితో మనకు గల నిత్య సంబంధం వలన మన నిజస్థితి ఎలాగైతే తెలుస్తుందో, మనం 2వ అధ్యాయంలో మన దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మకి భగవంతునికి ఉన్న సంబంధాన్ని అన్వేషిస్తున్నాం కదా, అది తెలుసుకోవడమే, అదే నిజస్థితి. మనం ఆయన అంశాలమని తెలుసుకుంటే ఇది జ్ఞానం. ఈ జ్ఞానమునందే ఆ త్యాగి ఏం చేస్తాడు, భగవంత అదే కర్మ ఫలాల్ని త్యజిస్తాడనమాట. అది ఈ జ్ఞానంతోనే అది పరిణతి చెందిన సమగ్రమైన జ్ఞానం. అందుకని అలాంటి జ్ఞానంలోనే మన కర్మ ఫలాల్ని త్యజించాలి, ద్వంద్వాల నుంచి వెలువడతాం అనమాట. అప్పుడు ఆ విరక్తి అనేది, అటు మీద ద్వేషం ఉండదు, ఫలం ఉండదు. అప్పుడు ఈ భవబంధాల నుంచి మానసికంగా బయటపడడం జరుగుతుంది అనమాట. సాంఖ్య యోగ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్తి తస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. ఇక్కడ అర్థాలు చూసుకుంటున్నాం కొంచెము, ఇక్కడ వస్తున్నాయి. సారీ, సాంఖ్య యోగం అంటే ఇందాకే చెప్పుకున్నాం, 2వ అధ్యాయంలో సాంఖ్యయోగం గురించి వివరంగా వచ్చింటుంది. సాంఖ్య యోగం అంటే భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మకమైన మనకి అధ్యయనం అనమాట. యోగం అంటే ఇక్కడ ఆ అధ్యాయం మీద ఈ యోగం అంటే భక్తియుత సేవతో కూడిన ఇదనమాట. కర్మ, ఆ కర్మలతో కూడింది. ఇది పృథక్, భిన్నమైంది. బాలాహ, ఈ అల్పజ్ఞులు ఏం చేస్తారు, ప్రవదంతి చెప్తారనమాట. పండితాహ, పండితులు ఎప్పుడు చెప్పరు. అంటే కేవలము అజ్ఞానులే భక్తి యోగమును అంటే కర్మయోగాన్ని భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాధ్యాయమునకు భిన్నమైనదిగా పలుకుదురు. అంటే ఇప్పుడు ఎవరైతే భౌతిక జగత్తులో ఉండి దానిని అన్వేషిస్తున్నారో అది వేరే, భక్తి యోగం వేరే అని చెప్తారనమాట. ఎవరు చెప్తున్నారు అది, అజ్ఞానులు. పృథక్ బాల, పృథక్ భిన్నమని బాలాహ ఈ అల్పజ్ఞులు చెప్తూ ఉంటారు. ఏకమప్యాస్థిత సమ్యక్ అంటే ఒకదాని ఎందైనను ఉన్నవాడు సంపూర్ణముగా ఉభయో రెండింటి యొక్క విందతే అనుభవించును, ఇది తెలుసుకున్నవాడు. కానీ ఈ రెండు మార్గంలో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించినను రెండిటి ఫలములను పొందగలరని పండితులు చెప్తారు. భౌతిక జగత్తులో ఎవరున్నాము, మనం దేహం. మనం ఎవరు అని తెలుసుకుంటూ వెళితే అక్కడికి మన మూలం ఏంటి అని తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం భగవంతుడి నుంచి వచ్చామని తెలుస్తుంది. అది కూడా భగవద్ మార్గానికి వెళ్ళేదే కదా. ఇక 2వ మార్గము డైరెక్ట్ గా మనకి భక్తి యోగం, భగవంతుణ్ణి అర్చించడం. అంటే ఒక పద్ధతి ఏంటి, చెట్టు మూలాన్ని కనుక్కునే విధానం. చెట్టు వేర్లు కనుక్కుంటూ ఉన్నాం వెళ్ళారు. మనం ఎవరు, ఎక్కడ, మన తాతలు ఎవరు, పూర్వీకులు ఎవరు అని అంతా తెలుసుకుంటూ వెళ్తే మనం భగవంతుని అంశలమని తెలుస్తుంది. అంటే మూలం, అది సాంఖ్యయోగం, మూలాన్ని కనుక్కునే విధానం. ఇంకొక పద్ధతి ఆ మూలానికి నీరు పోయడం వంటిది. దేంతో పోస్తున్నాం, భక్తితో నీరు పోస్తున్నాం. అందుకని నిజమైన ఈ సాంఖ్య జ్ఞాన యోగ పనులు ఏం చేస్తాడంటే ఈ భౌతిక జగత్తుకు మూలమైన భగవంతుణ్ణి, విష్ణు భగవాన్ తెలుసుకొని పూర్ణ జ్ఞానంతో అతని సేవ యందు నియమితుడైతాడు అనమాట. అదే ఇది తెలుసుకోలేదండి. 2 మార్గాల లక్ష్యం ఒకటే కదా, భగవంతుడే. భక్తి యోగంలో వెళ్ళినా మనం భగవంతునే పూజిస్తాం. లేదు నేను భౌతిక జగత్తుని బాగా అన్వేషిస్తాను అంటే మన మూలాలు కనుక్కునేకి భౌతిక జగత్తు గురించి అన్వేషించినా భగవంతునే వెళ్తాం అనమాట. భేదం ఏం లేదు.
అంతిమ ప్రయోజనం తెలియని వాళ్ళే ఈ రెండు ప్రయోజనాలు వేరే వేరే. కర్మయోగం అంటే భక్తి యోగం అనుకోరు, అలాగే సాంఖ్యం అంటే వేరే అనుకుంటారు అనమాట. పండితుడు జ్ఞాని ఏం తెలుసుకుంటారు, రెండు ఒకటే, ఒకే ప్రయోజనము కలిగి ఉంటుందని. అందుకు భగవంతుడు చెప్తున్నారు. రెండు అడిగాడు కదా అర్జునుడు క్వశ్చన్లు, అది ఏ మార్గం ఉత్తమైంది అని చెప్పి. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. మాతాజీ శ్లోకాలు చదివిస్తున్నారు ప్రభుజీ. అవును మాతాజీ. అందరూ మాతాజీ. అదే మాత కొన్ని చదివిస్తారు. మాతాజీ ఎందుకంటే ఒక 4-5 అయినాయి మనకి, ఇందులో బైహార్ట్ శ్లోకాలు వస్తాయి కదా, అప్పుడు చదివిద్దామని ఆగాను. విజయ మాతాజీ చదవండి మాతాజీ శ్లోకము. హరే కృష్ణ. హరే కృష్ణ విజయ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. 5వ శ్లోకమా మాతాజీ? స్క్రీన్ మీద ఉంది కదా మాతాజీ, అది. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఈ సాంఖ్యతత్వం అంటే ఈ విశ్లేషణాత్మకమైన అధ్యయనం, విశ్లేషణాత్మకమైన అధ్యయనం, సాంఖ్యం అంటే యోగం ద్వారా పొందబడు స్థానమును భక్తి యోగం ద్వారా కూడా పొందవచ్చునని ఎరిగి, భక్తి యోగం మరియు సాంఖ్య యోగంలను ఏకస్థాయిలో ఉన్నట్లు చూసిన వాడే యథార్థ దృష్టి కలిగిన వాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. దీని ద్వారా కూడా అంటే ముందు దాని ద్వారా కూడా స్థానాన్ని ఏదైతే నువ్వు ఈ సాంఖ్యయోగం విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలనుకుంటున్నావో, నీ మూలాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో, అది కూడా భక్తి యోగం ద్వారా కూడా ఒకే తెలుసుకుని, భక్తి యోగం మరియు సాంఖ్యయోగం ఏకస్థాయిలో ఉన్నట్టు చూసిన వాడు యథార్థ దృష్టి కలిగిన వాడు. ఇంతకుముందు శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం, రెండు మార్గాలకి మూల పురుషుడు ఎవరు, భగవానుడని తెలుసుకోవడం వల్ల రెండుకి భేదం లేదు. అది తెలుసుకోగలరు. ఎందుకంటే ఎవరు ఏ తత్వాన్ని ఏ మార్గంలో వెళ్ళినా జీవితం చరమ లక్ష్యం కనుక్కోవడం. చరమ లక్ష్యం ఎవరు, దేవాది దేవుడైన భగవంతుణ్ణి చేరుకోవడం. ఆత్మానుభవ మార్గంలో ముఖ్యమైనది ఈ రెండు నిర్ణయాల్లో ఎలాంటి తేడా లేదనమాట. ఈ సాంఖ్యతత్వ పరిశోధన ద్వారా జీవుడు మనం ఏం తెలుసుకున్నాము, ఈ భౌతిక జగత్తు యొక్క అంశ కాదు, భగవంతుని యొక్క అంశ. మన ఆత్మ భగవంతుని నుంచి వచ్చిన, భగవంతుడు పరమాత్మ, మనం జీవాత్మలం. ఆ నిర్ధారణకి రావాలి. అంటే ఈ మొట్టమొదటి ఈ సాంఖ్యయోగ పద్ధతిలో ఈ భౌతిక పదార్థాల నుంచి మనము వేరుపడాలన్నమాట. భక్తి యోగంలో భగవంతుని యందు, కృష్ణ భక్తిలో ఉన్న భక్తియుత సేవ ద్వారా ఉండే కర్మల యందు సంపూర్ణంగా మగ్నుడై ఉండాలన్నమాట. అంటే మనం కృష్ణ భక్తి కర్మలు చేస్తున్నాం కదా, మనం సంగత్వంలో ఉన్నామంటే కాదు, భౌతికమైన సంగత్వం లేదు, ఆధ్యాత్మికంగా భగవంతునితో ఉన్నామన్నమాట. అవి మనకి ఈ విశ్లేషణాత్మక అధ్యయనం అన్నాం కదా, అక్కడ మటుకు కర్మలను త్యజించి అధ్యయనం చేస్తూ పోతాం. పూర్ణ పురుషుడైన భగవంతుని చేరడమే అంతిమ లక్ష్యం. అది ఇక్కడ చెప్తున్నారు. రెండు ఏకస్థాయిలో ఉన్నట్టు చూసిన వాడు యథార్థ దృష్టి కలిగిన వాడు. సన్యాసం అంటే చాలా మంది కర్మలను త్యజించేసి సన్యాసించడం అంటారు, కానీ భగవంతుని తెలుసుకోగలగడం. 4-5 వీటికి రూట్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా. చెట్టు వేదికని సాంఖ్యయోగ స్టడీ. ఇక్కడికి వస్తే ఎయిమ్, ఫైనల్ ది సోల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. చిన్న వేరు మూలానికి నీరు పోయటం అని చెప్పి, డిటాచ్ ఫ్రమ్ మ్యాటర్. భౌతిక ద్వంద్వాలని, అటాచ్మెంట్స్ నుంచి బయటికి, అసంగత్వం బయటికి రావడం అన్నమాట. దీంట్లో కర్మయోగము భక్తియుత సేవ చేస్తూ భగవాన్ మూలము డైరెక్ట్ గా భగవంతుణ్ణి తెలుసుకోవడం అన్నమాట. గోల్ మాత్రము ఈ 4-5 శ్లోకాలు యథార్థ దృష్టితో రెండిటికి తేడా లేదు అని తెలుసుకోగలగడం అనమాట. మూలాన్ని భగవంతుడే అని తెలుసుకోగలగడం. అది ఈ టేబుల్ ఇక్కడ చెప్తూ ఉన్నారు. సన్యాసస్తు మహాబాహో
ఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. సన్యాసస్తు, ఈ సన్యాసాశ్రమంలో ఓ అర్జున ఈ దుఃఖాన్ని పొందును. దుఃఖం ఆప్తం అంటే పొందును. అయోగత భక్తియుత సేవ లేకుండా. యోగయుక్త అంటే ఈ భక్తియుత సేవలో మగ్నుడైన వాడు ముని అంటే మననశీలుడు పరబ్రహ్మమును నచిరేనాది గచ్చతి శీఘ్రంగా పొందుతాడు. ఈ భక్తియుత సేవ యందు నియుక్తుడు కాకుండా కేవలం కర్మలు త్యజించడం వల్ల ఎవ్వరు సుఖాన్ని పొందలేరు. కానీ భక్తి యోగం నందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు. కేవలం కర్మలను వదిలేసి మనుజుడు భక్తి యోగం లేకుండా కర్మలు వదిలించడం వల్ల ఏ ప్రయోజనము లేదు. దానివల్ల భక్తి యోగంలో ఉంటూ కర్మలు చేయగలగాలన్నమాట. అప్పుడు పరబ్రహ్మాన్ని పొందగలరు అని చెప్పి చెప్తారన్నమాట. ఇది ఇక్కడ ఎందుకంటే మాయావాద సన్యాసులు ఉంటారు. ఆ సాంఖ్య తత్వాన్ని అంటే కేవలము భౌతిక జగత్తుని గురించే జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్పేసి భక్తియుత సేవ లేకుండా సన్యసించి వాళ్ళు నియుక్తులై ఉంటారన్నమాట. అట్లా అధ్యయనం చేస్తూ. కానీ భాగవతము, భగవద్గీత, భక్తియుత సేవ, భగవంతుని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా ఈ మనకి ఈ ద్వైతం అంటే భగవంతుని భక్తియుత కర్మల్లో నియుక్తులైన వైష్ణవ సన్యాసులు చక్కగా చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక ఈ దీంట్లో ఎంతో భక్తియుత సేవలో ఎంత ఆనందం లభిస్తుందంటే మనకి ఆ నవవిధ భక్తి మార్గాలు చెప్తారు కదా, మన ఆ భక్తి మార్గాల ద్వారా భక్తియుత సేవలో నియుక్తుడైన మనుజుడుకున్న ఆనందము ఆ కర్మల్ని త్యజించకుండా మన కర్మలు మనం ఆచరిస్తూ దేహ పోషణకు మనిషి ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేయాల్సిందే. ఇప్పుడు అర్జునుడు కూడా తన విద్య క్షత్రియ ధర్మం యుద్ధం చేయమనే భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కానీ ఎవరికి కోసం చేస్తున్నాడు ఇక్కడ? రాజ్యం కోసం కాదు, తన కోసం కాదు, భగవంతుడు ఆదేశాల మేరకి చేస్తూ ఉన్నారు అనమాట. అంటే ఏది బ్రహ్మము ఏది బ్రహ్మం కాదని అలాంటి ఊహాతీతాలన్నీ కూడా మనోకల్పల యందు ఉండకుండా కృష్ణ భక్తి రస భావిత కర్మలైందే నియుక్తులైన వారే కరెక్ట్ మెథడ్ లో అంటే పద్ధతిలో వెళ్ళేవారు అనమాట. అది అంటే వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత అలా చేస్తారు, విశ్లేషణ చేసి చేసి మాయావదులు ఎవరైనా అంతిమంలో తెలుసుకోవాల్సింది మళ్ళీ భగవంతుడి గురించి అన్నమాట. చౌతార మాతాజీ శ్లోకము యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. మాతాజీ ఎవరైనా శ్లోకం చదువుతారేమో చూడండి. హరే కృష్ణ మాతాజీలు ప్రభుజీలు. శ్లోకం చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. హరే కృష్ణ. ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. హరే కృష్ణ. మాతాజీ చాలా చక్కగా చదివారు మాతాజీ, ధన్యవాదాలు. మీరు కూడా ప్రభుజీ, సన్యాసిలో ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. ఓ విశుద్ధాత్మ చితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి హరే కృష్ణ. రేఖా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. హరే కృష్ణ. ఇక్కడి నుంచి భగవంతుడు ఈ భక్తికి మార్గాలు చెప్తూ ఉన్నారు కదా. భగవంతుడికి భక్తి యోగం గురించి ఇక్కడ మనకి చెప్పబడింది. ఈ యోగయుక్తం అంటే ఈ భక్తియుత సేవలో నియుక్తుడైన వాడు, కర్మను అనుభవించేవాడు, విశుద్ధాత్మ పరిశుద్ధమైన హృదయం గలవాడు అనమాట. విశుద్ధాత్మ పరిశుద్ధ. అలాగే జితేంద్రియ అంటే ఇంద్రియాలను మనస్సును జయించిన వాడు మనుజుడు సర్వులకు ప్రియుడై ఉండును. ఇక్కడ సర్వులయ్యడా అతడు ప్రియమును కలిగి ఉండును.
అట్టివాడు సదా కర్మలను ఆచరించుచు ఎన్నడూ భక్తుడు కాదు. ఒక భక్తుడి లక్షణాలు ఎలా ఉంటాయి? భక్తి యోగంలో కర్మలు చేస్తూ ఉండే వాళ్ళకి అతనికి విశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధమైన హృదయం ఉంటుంది. ఇంద్రియాలను మనసును జయించుంటాడు. ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతోందన్నమాట. అంటే భగవంతుడికి నవవిధ భక్తి మార్గాల్లో ఆచరిస్తే ఏదో ఒక మార్గాన్ని ఆచరిస్తూ అన్ని కూడా ఆచరిస్తూ అంబరీషుడు ఎంత చక్కగా ఆచరించాడో చూసాం కదా. అన్ని మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడికే నిర్దేశించాడు. అంటే మన ఇంద్రియాలని జయించడం, భౌతిక భోగాల వైపు వెళ్లకుండా అంత పరిశుద్ధాత్ముడైపోయి అంటే అతను అంటే అందరూ ఇష్టపడరు. భక్తుడు అంటే సర్వుల ఎడ అతనికి ఒకే దృష్టి ఉంటుంది. దేశం ఉండదు, ఇంద్రియాలకు అతీతుడు, ఇది ద్వంద్వాలకు అతీతుడు కదా. కర్మలు చేస్తూనే ఉంటాడు కానీ ఆ కర్మాలకి ఆ కర్మ బందిరు కాడనమాట. అది ఇక్కడ చెప్తారు. ఎందుకంటే ఈ కృష్ణ భక్తి భావన వల్లనే ఇది సాధ్యమవుతుంది అనమాట. మనమంతా కూడా ఇప్పుడు ఒక చెట్టుకి పత్రాలు ఆకులు అన్ని ఉంటాయి, అవి వేరైంటాయా? అవి పక్కకి తుంచి పెట్టామంటే దానికి జీవం ఉండదు. అలాగే మనం భగవంతుని నుంచి వచ్చిన అంశలం కాబట్టి ఆయనతో ఉంటేనే. ఈ చెయ్యి ఉంది, ఇది విడిగా ఉంటే ఈ చెయ్యి పనిచేస్తుందా? మనకి ఇలాగ ల్యాప్టాప్ కలపడం, మౌస్ కలపడం చేయలేదు కదా. దానికి ఎలాంటి జీవం ఉండదు. దేహాంతో అనుబంధమైనప్పుడే మనం కూడా భగవంతునితో అలా వచ్చిన అంశాలమే ఆయనతో అనుబంధ స్థితిలో ఉంటేనే మనకి మనము సంపూర్ణమయ్యేది అనమాట. మన అవన్నీ అది తెలుసుకోవాలి. అలాగే ఆహారం అనేది చేతులకి కాళ్ళకి వీటికి పెట్టం కదా, మన ఉదరానికి ఆహారం వెళ్తుంది, దానివల్ల చైతన్యం వస్తుంది, మొత్తం బాడీ అంతా చైతన్యం వస్తుంది. అలాగే భగవంతుణ్ణి ఈ కృష్ణ భక్తి భావంలో చేసే మన కర్మలు అంటే ఆయన కొరకే ఆచరిస్తూ ఆయన కొరకే చేస్తూ ఏ పనైనా కానీ ఒక భక్తియుత సేవ ద్వారా చేస్తూ ఉంటే అది వేరే శ్రవణం చేయాలనే ఆసక్తి పోతుంది. కృష్ణునికి అర్పించబడిన ఆహారాన్ని భుజించరు, ఫస్ట్ ఆయనకు ప్రసాద వితరణ చేసి తీసుకుంటారు అన్నమాట. ఆయనకు సంబంధం లేని విషయాలు వినడానికి అసలుకి ఇచ్చగించడం అనమాట. అలా చేస్తూ ఉండగా ఆ భక్తి భావనలో ఆ ఇంద్రియాలు ఆయనకు సంపూర్ణమైన ఆధీనంలోకి వచ్చేస్తాయి అనమాట. ఇంద్రియాలు అదుపులో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా అపకారం తలపెట్టదు, ఆటోమేటిక్ గా అలాంటి ఉండదు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టిలో మనం చూస్తే ఎక్కడ ఈ కురుక్షేత్రంలో ఎవరు మరణించినట్లే, ఎందుకంటే కేవలం వాళ్ళ దేహాలు మాత్రమే మరణిస్తున్నారు. అదనమాట. అంటే అర్జునుడు ఒకవేళ కురుక్షేత్ర రంగంలో ఇప్పుడు యుద్ధం చేసినా కూడా అది భగవంతుని కొరకు చేసినట్లే, ఆయన ఆజ్ఞ పాటిస్తున్నాడు. భగవంతుడు ఆదేశించాడు. సంపూర్ణ కృష్ణ భక్తి భావంలో నువ్వు చేస్తున్నావు కాబట్టి యుద్ధము చేసినా చేయని వాడే అవుతాడు అనమాట. ఎప్పటికీ ఆ కర్మ ఫలాలు అంటే దాని వల్ల వచ్చే నీకు ఆ పాపమా పుణ్యమా అనే ఫలాలతో ఎప్పటికీ బందీవి కాదు. అది కూడా నువ్వు భక్తి భావంలో ఆచరిస్తున్నావు కాబట్టి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. భగవంతుడు ఎన్నడూను బద్ధుడు కాడు. అది అర్జునుకి అన్వయించుకుంటే ఇలాగే తెలుస్తుంది. నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ స్పృశన్ జిగ్రన్ కృష్ణన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. సాంఖ్యయోగం గురించి తెలుసుకున్నాము. ఆ విశ్లేషణ ఆధ్యాత్మ 6 శ్లోకాల వరకు దాన్ని అధ్యయనం చేయడం వల్ల భక్తుడు మూలానికి వెతుక్కుంటూ వెళ్ళడం అని తెలుసుకున్నాం. ఎటైనా మళ్ళీ చేరాల్సిందే. భక్తియుత సేవ ద్వారా ఒక భక్తుడు ఎలా ఉంటాడు అనేది ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది. ముందు ప్రియాప్రియాలు చూసాం, అతనికి ఎవరికి ప్రియుడు కాదు, ఎలా ఆచరించాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ కర్మయోగంలో అంటే భక్తియుత సేవ ద్వారా భగవంతుణ్ణి కర్మల్ని ఆచరిస్తూ చేస్తూ భక్తియుత సేవలో ఉన్నది కర్మ ఫలాలను త్యజించడం అన్నమాట. ఇది కర్మ సన్యాస యోగము కదా. అందుకని ఈ కర్మయోగంలో దృఢ సంకల్ప స్థితులై ఉన్నవారు వాళ్ళు ఎలా ఉంటారు? ఇక్కడ నైవ కించిత్ కరోమితి యుక్తో కించిత్, నేను ఏమి కరోమితి, నేను నా కరోమి, నా ఏవ ఇక్కడ నా ప్లస్ ఏవ, నా కరోమితి నేనేం చేయడం లేదు ఇది అని తెలుస్తాడనమాట. తెలిస్తే పశ్యన్ అంటే ఇక్కడ చూస్తున్నా, శృణ్వన్ వింటున్నా, స్పృశన్ తాకుతున్నా, జిగ్రన్ అంటే వాసన చూస్తున్నా, అశ్నన్ అంటే తింటున్నా, గచ్చన్ నడుచుచున్నా, గృహన్ గ్రహిస్తున్నా,
స్వపన్, ఉన్మిషన్ తెలుస్తున్న నిమిషము అంటే మనకి మన కనురెప్పలు మూయడం వేయడం అన్నమాట. నిమిషన్ మూయచ్చు, ఉన్మిషన్ మిషన్. ఇక్కడ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ నప్పి అంటే కనురెప్పలు మూస్తున్నా తెరుస్తున్నా. ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంద్రియాని ఇంద్రియార్థేషు, ఇంద్రియాలు ఇంద్రియార్థములందు వర్తతే వర్తించుచున్నవి. మన ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అంటే మనకి కర్ణములు, మన చెవులు శ్రవణం చేస్తాయి. మనకి వాక్ త్వక్ చర్మ చచ్చువులు ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ 5 ఇంద్రియార్థాలు. చర్మము, స్పర్శ, అలాగే మన చూపులు, ఇవి నేత్రాలు దృష్టిని చూడడం, శ్రవణం చేస్తాయి చెవులు. ఘ్రాణం, ముక్కు వాసనలోకి పీల్చుకోవడం, జిహ్వ రుచి. ఇవన్నీ ఏవి చేస్తున్నా కూడా అవి వర్తిస్తున్నాయి. అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే మనిషి కదులుతున్నా నిద్రిస్తున్నా శ్వాస క్రియలప్పుడు ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ నపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్. శ్వాస క్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, కనులు తెలుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావిస్తారు. అంటే వాళ్ళ ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, కానీ వాటి మీద ఆసక్తి అనేది ఉండదన్నమాట. వాటి విషయంలో కదులుతున్న దివ్య ఆధ్యాత్మిక జ్ఞానములో ప్రాకృతిక ఇంద్రియములే వాటి విషయంలో కదులుతున్న దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారనమాట. అది అంటే ఇంద్రియాలు వాటి నుంచి నేను ఎప్పటికీ దూరంగా ఉన్నాను, వాటి పని అవి చేసుకొని వెళ్తున్నాయి. ఆ మోహానికి, ఆసక్తికి గురికారనమాట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే భక్తి భావంలో పూర్తిగా నిలిచిపోయి శుద్ధ స్థితిలో ఉన్నాయి. కర్త, కర్మ, స్థితి, ప్రయత్నం, అదృష్టం అంటే ఈ 5 కారణాలపై ఆధారపడి ఉంటే ఎట్లా చోట్ల కూడా ఈ కర్మతో సంబంధం ఉన్నదన్నమాట. కర్త, కర్మ, స్థితి, ప్రయత్నం, అదృష్టం. ఈ భగవంతుని దివ్యమైన భక్తియుత సేవలో నిలిచి ఉండడమే ఇది కారణం అనమాట. ఈ దేహేంద్రియాలతో మనం ఎంత వర్తిస్తున్నా కానీ ఆధ్యాత్మికంగా ఎక్కడుంటుంది దృష్టి? వాస్తవ దృష్టి నేను భగవంతుని సేవకుడును అని చెప్పి ఉంటాయి. అదే భౌతిక భావంలో ఉంటే మన ఇంద్రియాలన్నీ మన సుఖాల కోసం, మన భౌతిక సుఖాల కోసం పనిచేస్తాయి. అది భక్తి భావంలో ఉంటే భగవంతుని ప్రీతి కొరకు పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ కృష్ణ భక్తి భావంలో ఉండే ఈ కృష్ణ పరాయణుడు అనాలి కదా, భక్తి పరాయణుడు ఇంద్రియ కర్మల్లో పైకి పనిచేస్తూ ఉంటాడు, పోయినా ఎల్లవేళప్పుడు విముక్తుడై ఉంటాడు అన్నమాట. అదే అసంగత్వం. ఎలాంటివి సరే మనం చూడాలి, మనం పని చేయాలి, ఇవన్నీ కూడా కర్మలన్నీ జ్ఞానం కోసం చేస్తూ ఉంటారు అనమాట. ఈ నడచడం, మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం అన్ని ఇంద్రియ కర్మలు ఒక పని కోసం చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటివన్నీ కానీ ఆ ఇంద్రియ ప్రభావ కర్మలు ఎప్పటికీ అతనికి ప్రభావితం చేయడు. ఎందుకు? నేను భగవంతుని దాసుని అని చెప్పేసి నిరంతరం అతనికి గుర్తుండే ఉంటుంది అనమాట. అది ఈ శ్లోకంలో ఒక భక్తుడు ఇంద్రియ భోగాల నుంచి ఎలా విముక్తుడై అవి ఆచరిస్తున్నా కూడా కర్మలు అతని ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి అనేది ఈ శ్లోకంలో వివరంగా చెప్పబడుతుంది. ఎస్, నవవిధ భక్తి మార్గాలు, 9 limbs ఆఫ్ భక్తి ఇక్కడ చెప్తున్నారు కదా. శ్రవణం, హీలింగ్, కీర్తనం, స్మరణం, పాదసేవనం. మనకు ఉదాహరణలు కూడా ఇచ్చారు ఇక్కడ. మనకి కీర్తనంకి ఇక్కడ చెప్పారు. మామూలుగా శ్రవణం, కీర్తనం ఇద్దరు. ఇక్కడ శ్రవణం చేస్తున్నది ఎవరంటే పరీక్షణ్ మహారాజు. ఇక్కడ చెప్తున్నది కీర్తనం అనొచ్చు కుశోకదేవ గోస్వామి. ఇక్కడ మనకు మీరాబాయిని చూపిస్తున్నారు. స్మరణం, భగవంతుణ్ణి నిరంతరం స్మరించుకుంటే ప్రహ్లాద మహారాజు కూడా వస్తారు అనమాట. పాదసేవనం మనకి లోక విదితం. ఇది ప్రతి ఒక్క లక్ష్మీదేవి నిత్య చంచల. ఆమె ఎంత చంచల మనస్కురాలైనా కానీ ఆయన పాదాలను మటుకి ఎల్లప్పటికీ వీడదన్నమాట. ఆమె ఎప్పుడు అక్కడే ఉంటుంది పాదసేవనానికి లక్ష్మీదేవి. అర్చనం, ఋతు చక్రవర్తిని అర్చనానికి చెప్తారు, భగవద్ అర్చన. వందనం, భగవంతునికి వందనం. దాస్యం, మనకి దాస్య భక్తుడుగా ఎంతో ఘనతకెక్కిన వాడు ఈయన మనకి హనుమాన్. అలాగే సఖ్యం, సఖ్య భక్తుడిగా అర్జునుడు మనకందరికీ తెలుసు. సఖ్య భక్తుడు 5 రకాలైన రసాలు ఉన్నాయని చెప్పుకుంటాం మనం.
సఖ్యము ఇక్కడ మనకి బృందావన లీలల్లో వస్తాయి 5. భక్తులు ఎలాగ 5 రసాల్లో ఉంటారంటే శాంత రసము, మాధుర్య రసము, వాత్సల్య రసము, అలాగే దాస్య రసము, సఖ్య రసము, వీటిల్లో ఉంటారన్నమాట. ఈ భక్తులు కూడా ఇవి నవవిధ భక్తి మార్గాల్లో ఈ దాస్యము సఖ్యానికి మనకు అర్జునుడు ఉదాహరణ చెప్తే, ఆత్మ నివేదనానికి పూర్తిగా తనను తాను సమర్పించుకుంటుంది. బలి చక్రవర్తిని చెప్పుకుంటాం, మనకు వస్తున్నాయి. నెక్స్ట్ లైన్ లో ఉన్నాయి చూడండి. హీరింగ్ అబౌట్ గాడ్ శ్రవణ, చాంటింగ్ హిస్ నేమ్ అండ్ గ్లోరీ కీర్తనం, రిమెంబరింగ్ హిమ్ స్మరణం, సర్వింగ్ హిస్ లోటస్ ఫీట్ పాద సేవనం, వర్షిపింగ్ హిమ్ యాజ్ పర్ ది స్క్రిప్చర్స్ అర్చన, prostrating before him vandanam, being his servant dashyam, defending him sankyam, offering oneself to him atma nivedana. The examples కూడా ఇచ్చారు. శ్రవణం ఈజింగ్ అబౌట్ గాడ్ కింగ్ పరీక్షిత్, కీర్తనం సుఖదేవ గోస్వామి. మహాభాగవతాన్ని ఆయన బోధించినందుకే మనకి ఇప్పుడు మొత్తము ఉంది, మనకి కలియుగానికి అందింది. పరీక్షిత్ మహారాజు శ్రవణం చేశాడు, సుఖదేవ గోస్వామి వ్యాస భగవానుడి కుమారుడు సుఖదేవ గోస్వామి తండ్రి ద్వారా విన్న భాగవతాన్ని ఈయనకి అంతిమ కాలంలో చెప్పాడు పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు శ్రవణం చేశాడు, ఈయన కీర్తనం చేశాడు. స్మరణం, ప్రతి నిమిషము భగవాన్ని ఏ నిమిషము మర్చిపోని శ్రవణానికి ప్రహ్లాద్ మహారాజుని మనం చెప్పుకుంటాం. పాదసేవనం లక్ష్మీది, అర్చనం కింగ్ పృథు చక్రవర్తి. అక్రూరుడు తెలుసు కదా, వందనంలో వస్తాడు అక్రూరుడు. కృష్ణ బలరాముల్ని బృందావనం నుంచి మధురకు తీసుకొని వస్తాడు కంసుడు పిలిపించిన తర్వాత. ప్రతి క్షణము ఆయన పాదాలకు వందనం చేస్తూ వస్తాడు అనమాట. వందనం అక్రూరుడు. దాస్యం హనుమాన్, సఖ్యం అర్జున, ఆత్మ నివేదనం సరెండరింగ్ ఎవ్రీథింగ్ వచ్చి ఎంపరర్ బలి. ఇవన్నీ కూడా ఆచరించింది ఆల్ 9 ఐటమ్స్ ఎవరు? Ambarish. King Ambarish adopted all the above 9 items and he attained perfect success. Hare Krishna. ఎవరన్నా ఈ శ్లోకం చదువుతారా? విజయమాతాజీ. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి సహా, కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఫలములనన్నింటినీ భగవాన్కు అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మం నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మించే ప్రభావితుడు కాదు. భక్తుల గురించి చెప్తున్నారు మనకి ఇక్కడ టేబుల్లో. చదవాలా మాతాజీ? ఒక్క సెకండ్ మాతాజీ. టేబుల్ ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, బాగా చదివాడు. మనకి సాంఖ్యయోగము అర్జునుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్నలో ఏది ఉత్తమమైన మార్గము, కర్మలను త్యజించడమా, కర్మలు చేస్తూ భక్తి భావంలో ఉండడమా అని అడిగాడు కదా. ఎందుకు భగవానుడు ఇట్లా ఏది ఉత్తమమైందని చెప్పారు, భక్తి యోగం అని చెప్తే ఆ భక్తుడు ఎలా ఉండాలి, అది ఎలా ఉంటాడు అనేది చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అందులో అతన్ని లక్షణాలు చూసాం మనం. నడుస్తున్నా, కదులుతున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా తనకి వాటికి ఇంద్రియార్థాలు నుంచి విడివడి ఉంటాయని చూసాం కదా. అలాగే గత శ్లోకాల్లో కూడా 2వ అధ్యాయంలో కూడా వస్తాయి ఆ శ్లోకాలు మనకి. హరే కృష్ణ. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. అంటే బ్రహ్మని దేవదేవునకు ఆదాయ విడిచి, కర్మాని అన్ని కర్మలను సంగం ఆసక్తిని త్యక్త్వా విడిచి, కరోతి చేయును యః ఎవడు. ఇవన్నీ
ఈ ఫలాలన్నీ అన్నమాట దేవదేవునికి అర్పించి సంగత్వం లేకుండా, సంగం త్యక్త్వ, చాలా ఇంపార్టెంట్. సంగం అంటే బంధాలు, ఇవి ఆసక్తి, వాటి పట్ల ఆసక్తిని త్యక్త్వ విడిచేసి, కరోతి చేయును యహ ఎవడు, నా లిప్యతే, నా లిప్యతే ప్రభావితుడు కాడు, నహ అతడు పాపేన పాపం చే పద్మపత్రం ఇవాంబస. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫలాలన్నిటినీ భగవంతునికి అర్పించి సంగత్వం లేకుండా తన ధర్మం నిర్వహించేవాడు తామరాకు నీటిచే అంటబడినట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. తామరాకు మీద నీటి బొట్టు అంటుంటాం కదా, తామరాకు మీద నీళ్లు పడ్డాయంటే తడి కానీ తామరాకుకి అసలు కంటదు, నీళ్ళల్లో ఉంటుంది తామరాకు కానీ తనకి తడి అంటదు అనమాట. అంటే ఈ భౌతిక జగత్తు ఎలా ఉంది, ప్రకృతి త్రిగుణాల పూర్ణమై ఉంది. ఇది మొత్తం ప్రకృతి త్రిగుణాలు వస్తాయి మనకు, 14వ అధ్యాయం వస్తుంది మీకు. దాంట్లో సత్వ రజో తమో గుణాలు 3 ఉంటాయి ఈ భౌతిక జగత్తులో. వీటి నుంచే మనుషుడు ఈ భగవంతుడి నుంచి విడిపడి భౌతిక జగత్తులో ఈ జన్మ తీసుకుంటేనే ముందు ప్రకృతి త్రిగుణాలచే ప్రభావితుడైపోతారనమాట. అందుకని అది ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో ఈ త్రిగుణాల నుంచి అంటే వాటి నుంచి బయటపడమే బంధాలకి ఇంద్రియాల నిగ్రహంతో వీటి నుంచి బయటపడచ్చు అన్నమాట. ఇవన్నీ సర్వము ఈ భౌతిక జగత్తు అన్ని కూడా ఎవరి సృష్టి, భగవాన్ సృష్టి, అంతా శ్రీకృష్ణుడికే చెందింది. ఆయనే యజమాని, పోషకుడు. అందుకని అన్ని కూడా భగవంతుని సేవ ఎందే నియుక్తం కావాలి అని తెలుసుకున్నవాడు తన పాప పుణ్య కర్మలతో ఫలాలతో సంబంధం ఉండదు. తన పని తను తెలిసే ఉండదు. నాకు మొత్తము విశ్వ పోషకుడు ఆయనే, ఆయన నుంచే సృష్టి మొత్తము వచ్చింది, నడుస్తోంది కూడా మొత్తం అనేసి అది ఎలాగైతే నువ్వు తెలుసుకున్నారో పుణ్యపాప కర్మలతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఈ భౌతిక దేహాన్ని ఒక కార్యార్థం ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చిన దేహాన్ని మనం ఎక్కడికి వచ్చామని మన లక్ష్యం ఏంటి అని తెలుసుకోవడం. మళ్ళీ మనం ఏదైతే మన ఇంటి నుంచి వచ్చామో, ఏ మనిషి అయినా తిరిగి రాత్రి అయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతాడు. మన ఒరిజినల్ గా ఉన్న మన గృహం ఏది, భగవంతుడి దగ్గరికి చేరుకోవడం మన లక్ష్యం. అది అలా వెళ్ళాలి అంటే ఆయన కర్మల ఎందే నియుక్తులు కావాలన్నమాట. అలా చేస్తూ అంటే పాపపుణ్య కర్మల ఫలాలతో సంబంధం లేకుండా మన కర్మలు ఆచరిస్తున్న ద్వంద్వాలకు అతీతంగా ముందు చూసాం కదా ఈ శ్లోకంలో ఎలా ఉంటాడు భక్తుడని. ముందు శ్లోకంలో ఇప్పుడు అతను ఎలా ఉంటాడంటే తడి గాని తామరకు గాని వలె ఉంటాడనమాట, కర్మలకి అతీతుగా ఉంటాడు అనమాట. మయి సన్యాస్య కర్మాని సర్వస్య, సన్యాస్య అంటే భగవంతుడే చెప్పాడు నీ కర్మలన్నిటికీ. మనకు 3వ అధ్యాయంలో 30వ శ్లోకం వస్తుంది. ఒకసారి ఆ శ్లోకం చూద్దాం. మయి సర్వాణి కర్మాని సన్యాస్యాధ్యాత్మ చేతస నిరాశీర్ నిర్మము. అక్కడ చెప్తారు భగవంతుడు భూత్వా ఇద్యస్య విగత జ్వర. నిరాశీర్ నిర్మము అంటే నీకు నా గురించి జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం ఉండాలి. ఫలాపేక్ష మమకారాలన్నీ విడిచిపెట్టు, కర్మలన్నీ నాకు అర్పించేసి నిరాశి అంటే ఎలాంటి లాభం మీద కూడా నీ కోరిక ఉండకూడదు అన్నమాట. నిర్మము అంటే మమకారం లేకుండా దాన్ని చెయ్యి అని చెప్పారు అక్కడ మనకి. మై సర్వాణి కర్మ అని నన్ను కూర్చిన జ్ఞానం కలిగి ఉండి, ముందు జ్ఞానం తెలుసుకో, ఫలాపేక్ష వద్దు, మమకారం వద్దు, అన్ని కర్మలు నాకే అర్పించి నువ్వు అసంగత్వంతో యుద్ధము చేయమని చెప్పేసి. విగత జ్వర అంటే అలసత్వాన్ని వదిలిపెట్టు అని చెప్పి అక్కడ చెప్పారు కదా 30వ అధ్యాయంలో. క్షమించాలి 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. సారాంశం ఏమంటే ఈ కృష్ణ భక్తి లేదనుకోండి అంటే ఆ లేనివాడు ఎలా ఉంటాడు, దేహేంద్ర భావాల్లో చేస్తూ ఉంటాడు. కృష్ణ భక్తి పరాయణుడు ఎలా ఉంటాడు, దేహంతో కృష్ణుని, ఈ దేహం ఆయన సొత్తు అది ముందు తెలుసుకుంటాడు అనమాట. అదే ఈ భగవంతుడు ఇచ్చిన సొత్తుని ఎవరికి ఉపయోగించాలి, ఆయన సేవ ఎందే ఉపయోగించాలి అన్నమాట. ఇది జ్ఞానం. కేవలము ఈ దేహము నాకు భౌతిక జగత్తులో వచ్చింది, నేను దీన్ని భోగించడానికే ఉంటాను, నా కర్మలన్నీ భోగ కోసమే నేను ఉపయోగిస్తాను ఈ దేహంతో అని చేసేవాడు అతను కేవలము భౌతికత్వంలోనే జన్మమరణ చక్రంలో తిరుగుతూ ఉంటే
భక్తి భావంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇవి నాకు తమలక్ మీద నీటి బొట్టులాగా వర్తిస్తూ ఈ దేహం నాకు భగవంతుని సొత్తు కాబట్టి నేను ఆయన కొరకే పనిచేస్తాను అన్నప్పుడే ఈ ఫలాలు పాప పుణ్య కర్మ ఫలాలు ఉషిత్వ శాశ్వతి సమ వస్తుంది మనకి. అది కూడా అయిపోయింది అనమాట. ఆ శ్లోకాల్లో మనకి చాలా శ్లోకాల్లో భగవంతుడు చెప్పడం అదే, అసంగత్వం కర్మఫలాన్ని ఆయనకు అర్పిస్తూ సంగత్వం లేకుండా ఉండడమే ఆ తామరాకు మీద నీటి బొట్టుగా ఉన్నట్లుగా భక్తుడు ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎస్, భక్తులు ఎలా ఉంటారని, ఎంత నిర్వికారంగా ఉంటూ వాళ్ళు కీర్తనలు చేస్తూ పాటలు పాడుకుంటూ చక్కగా అసోసియేషన్ అంటే భక్తులందరూ ఒక అసోసియేషన్ లో ఉంటూ మొత్తం సత్సంగం అంటాం. ఆ సత్సంగంలో ఉన్న వారికి భగవంతుని కీర్తనలు ప్రసాద వితరణ వీటితో వీళ్ళ ఆనందాన్ని, ఈ ఆనందం ముందు బ్రహ్మానందం కూడా పనికిరాదన్నమాట. గీత చిన్న నీటి బొట్టు లాంటిది అని చెప్తారు. ఎస్, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరం మనసు ఇంద్రియములతో కర్మలను ఆచరిస్తూ ఉంటారన్నమాట. యోగులైన వారు ఎలా ఉంటారంటే ఈ సంగత్వాన్ని వదిలి, ఇప్పుడు భగవంతుడు చెప్పారు దేహంతోను మనస్సుతోను బుద్ధితోను, మనసు కాయైన వాచ మనసు అంటాం, కాయం శరీరం, మనసు బుద్ధి ఈ ఇంద్రియాల తోడతోను మరియు ఇంద్రియాలు ఇవన్నీ కలిపి 8 కలిపి కర్మలను చేస్తారనమాట. ఇది ఆత్మశుద్ధి అనే ప్రయోజనం కొరకు చేస్తూ ఉంటారని చెప్పారు. అంటే ఈ దేహము మనసు బుద్ధి వాక్కులు భక్తి భావంలో పనిచేసేవాడు ఈ నామమాత్ర లౌకిక కర్మలు మనం చేస్తూ ఉంటాం కదా, కానీ భౌతిక జగంలో ముక్త పురుషుడు అనమాట. అవన్నీ కూడా కృష్ణుని సేవ ఎందే వినియోగించే కృష్ణునికి తొందరగా ఆయన్ని చేరుకునే మార్గము సుగమం అవుతుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. యుక్త కర్మ ఫలం త్యక్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇంకా ఎవరైనా ఉన్నారా మాతాజీ చదివే వాళ్ళు? శ్లోకం చదవదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీలు ప్రభుజీలు హరే కృష్ణ. ఎవరన్నా మ్యూట్ చేసుకోలేదు మాతాజీ. ఓకే, మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ధన్యవాదాలు మాతాజీ. యుక్త, ధన్యవాదాలు మాతాజీ. భక్తియుత సేవలో మగ్నుడైన వాడు యుక్త కర్మఫలం, ఈ సర్వకర్మ ఫలాన్ని అంటే ఈ అధ్యాయం మనకి కర్మయోగం కృష్ణ భక్తి రస భావిత కర్మలు ఎలా చేస్తున్నామని చూస్తున్నాం కదా. యుక్త అంటే ఇక్కడ భక్తియుత సేవలో మగ్నుడైన వాడు ఈ సర్వ కర్మ ఫలాల్ని త్యక్త్వా విడిచేసి శాంతి, సంపూర్ణమైన శాంతిని నైష్టికి పొందుతాడు అనమాట. అయుక్త, ఈ కృష్ణ భక్తి భావనలో లేనివాడు, ఉన్నవాడు ఎలా ఉంటాడు లేనివాడు ఎలా ఉన్నాడని చెప్తున్నారు. ఈ అయుక్త కృష్ణ భక్తి భావనలో లేనివాడు కామకారేణ అంటే కర్మ ఫలాలన్నీ తానే అనుభవిస్తూ ఉంటాడు. ఫలే సక్తో నిబధ్యతే, ఫలములందు ఆసక్తుడై బద్ధుడవుతాడు. స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలం నాకు అర్పించడొచ్చే నిర్మలమైన శాంతిని పొందుతాడు. కానీ భగవద్భావనము లేనివాడు మరియు తన కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉన్నవాడు మనుషుడు బద్ధుడగును. అంటే దేహం భౌతికత్వంలో ఈ దేహమే నేననే భావనలో ఉన్నవాడు, దేహం నేను కాదు భగవంతుని కొరకు అనే భావన ఉన్నవాడు అనే వాళ్ళ మధ్య భేదాన్ని వివరిస్తున్నాడు అనమాట. మొట్టమొదటి చెప్పబడినవాడు ముక్త పురుషుడు, ఎలాంటి చింత ఉండదన్నమాట. రెండవ వాడు తప్పకుండా బద్ధుడైపోతాడు, ఇతను శాంతి పొందుతాడు. ఇందాక చూసాం భక్తులు ఎంత బాగా ఈ అసోసియేషన్ లో అంటే వీళ్ళు మనకి సత్సంగంలో ఉంటూ ఎంత హ్యాపీగా వాళ్ళు కీర్తన చేస్తూ పాడుకుంటూ ఉంటారన్నమాట. ఈ భౌతిక బంధాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు దుఃఖాలు వస్తూ ఉంటాయి, క్లేశాలు అంటాం మనం, భౌతిక క్లేశాలు. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు అనమాట. భయం, సదా భయంతోనే కూడి ఉంటారన్నమాట. ఏ నిమిషంలో మన ధనాన్ని సంపాదించే కొలిది ఆనందం ఉందనుకుంటారు, కానీ ఆనందం వెంట కూడా
అనేకమైన క్లేశాలు చుట్టుకొని ఉంటాయన్నమాట. పూర్ణశాంతి అనేది ఉండదు. అంటే ఈ కృష్ణునికి అన్యమైంది ఏది లేదనే అవగాహనే ఈ శాంతికి అభయత్వం. అంటే అభయాన్ని కోల్పోవడం అంట. అభయం, భగవంతుడు అభయం ఇచ్చింటాడు కదా, అది ఆధారం అనమాట. ఇదే కృష్ణ భక్తి భావంలో రహస్యం. ఒక సీక్రెట్ ఏమంటే అది అభయత్వాన్ని పొందడము, శాంతి పొందడం. అది తెలుసుకోగలగాలి. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. విజయ మాతాజీ చదువుతారా? శ్లోకం చదవండి మాతాజీ. విజయ మాతాజీ, సన్యాసి ప్రభుజీ ఇద్దరు చదువుతున్నా మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. సర్వకర్మాణి మనసా సన్యాసస్తే సుఖం వశి నవద్వారే పూరే దేహి నైవ కుర్వన్ కారయాన్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ చదవండి ప్రభుజీ. ఓకే మేడం. సన్యాసి ప్రభుజీ. హరే కృష్ణ. సర్వకర్మాణి మనసా సన్నస్యాత్యే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయస్. ఓకే, సన్యాసి ప్రభుజీ అనలైజ్ చేశారు, చదువుతారా? సర్వకర్మాణి మనసా సన్నస్యాత్యే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మీరు చదివారు ప్రభుజీ, పద్మాకర్ ప్రభుజీ, సన్యాసిరావు ప్రభుజీ గారు. చదివాను మేడం, చదివాను. మళ్ళా అక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్. వేరే ప్రభుజీని పిలుస్తున్నాను ప్రభుజీ. ఓకే ఓకే, చదవండి ప్రభుజీ. సర్వకర్మాణి మనసా సన్యాసాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మనకి మన దేహము నవద్వారాలను కలిగి ఉంటుంది. ఈ దేహం సర్వకర్మాని మనస అంటే అన్ని కర్మలను మనస్తే, సన్యాస్యాస్తే విడిచిపెట్టి వశి నిగ్రహం కలగవాడు ఎలా ఉంటాడు? నవద్వారే పురం. మన దేహాన్ని నవద్వారపురం అంటారు. నైవ కుర్వన్న కారయన్. నైవ అంటే ఏమి చేయకుండానే సుఖంగా ఉంటాడు. ఈ దేహం నందు ఉన్న జీవుడు తన స్వభావాన్ని నియమించి అంటే నియంత్రించి మానసికంగా కర్మలన్నింటి త్యజించి, దేహంతో కాదు, కర్మను చేయక మరియు కర్మకు కారణం కాక నవద్వారపురం అంటే దేహంలో సుఖంగా ఉంటాడు. మన దేహాన్ని నవద్వారపురము అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే భౌతిక దేహానికి నవద్వారాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికారంధ్రాలు, ఒక నోరు, మర్మావయాలు 2 కలిసి మనకి నవద్వారపురము. దీంట్లో ఎలా సుఖంగా ఉండగలుగుతాడు? మన నవద్వారపురం అంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా, ఈ కొన్ని ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఈ ఎలా పనిచేస్తూ ఉన్నాయి మనకి? అవి వాటి కర్మలు అవి ఆచరిస్తూ ఉంటాయన్నమాట. ఈ జీవుడు ఎలాగా దేహాత్మ భావంలో సుఖంగా ఉంటాడు. ఈ కృష్ణ భక్తి భావంలో ఉన్న భక్తుడు ఎలా సుఖంగా ఉంటాడు? ఈ నవద్వారపుర దేహంలో దీన్ని చెప్పుకున్నాం కదా, ఎలా శాంతిని ఇక్కడ చెప్పారు కదా, సుఖంగా ఎలా వశిస్తున్నాడు అనేది చూద్దామన్నమాట. ఈ విశ్వం నందులో అంటే ప్రతి దేహంలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడని చూశాం కదా. సమస్త జీవుల్ని మనలందరినీ నియంత్రించే భగవానుడు విశ్వపోషకుడు అలాగే మన ప్రతి దేహంలోనూ ఉంటాడు. మనకి 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు ఇవన్నీ చెప్పాం కదా. మన ఈ బద్ధ స్థితిలో వీటితో ఈ దేహం అని గుర్తించబడుతోంది. ఇవన్నీ ఉన్నవదే దేహము అని చెప్పి. కానీ హృదయస్థ పరమాత్మతో కూడి ఉన్నప్పుడు, మన భగవంతుడితో కూడి ఉన్నప్పుడు భగవాన్ లాగే మనకి ఎంత స్వతంత్రంగా ఉన్నాము అంటే అవి ఎలా ప్రకాశిస్తాయి అంటే ప్రకాశంతో వర్తిస్తాయి అన్నమాట. ఆ ప్రకాశం అనేది ఎలా ఉంటుంది అంటే కళ్ళు ఏం చేస్తాయి? మన కళ్ళు, 2 కళ్ళు భగవంతుణ్ణి, ఆయన యొక్క దివ్య స్థితిని, ఆయన యొక్క ఒక మందిరానికి వెళ్ళి ఆయన్నే చూస్తాము. అలా ప్రకాశించడం అంటే ఎలా ప్రకాశిస్తాయి అంటే, అలాగే మన నాసికారంధ్రాలు భగవంతుడి యొక్క పాద పద్మాలకు ఆచరించిన పూలని అవన్నీ కూడా వసం చూస్తూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి కదా. ఎలా మన చెవులు, ఆ కర్ణాలు భగవంతుని కొరకే
ఆ శ్రవణం చేస్తూ ఉంటాయి ఆయన లీలలు అనమాట. మన నోరు కీర్తనలు చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి అది అంటే మన అవి ఎక్కడ ఉన్నా ఆ దేహం ఇలా ఉంది, కానీ మన ఇంద్రియాలన్నీ భగవంతుని కోసమే వర్తించాలన్నమాట. అందుకని ఈ భగవంతుని ఈ పైకి ఈ పనులు ఏవి ఆచరిస్తున్నా కూడా అన్ని కర్మల నుంచి కూడా స్వతంత్రమై ఉంటాయన్నమాట. ఈ మన ఈ దేహం అనేది ఈ పురంలో ఉండే ఆత్మలో ఉన్న ఈ భౌతిక దేహంలో ఉన్న ఆత్మనే దీంట్లో నివసిస్తోంది అనమాట. ఈ దేహం ఎందుకు ఇచ్చారు మనకి? ఒక పురం, మనకు ఒక నివాస గృహం కావాలి. ఇప్పుడు ఆత్మ వచ్చింది అక్కడి నుంచి, భగవంతుడి నుంచి విడివడి వచ్చింది ఇక్కడికి భౌతిక జగత్తులో. దీనికి ఒక దేహం కావాలి కదా. మనుషుడికి ఎలా కావాలి? రోడ్లో ఉండలేం కదా మనము. మన ఊర్లో మనం ఉంటాము, ఒక గృహం అంటూ ఉంటుంది. అలాగే భౌతిక జగత్తులో మనకున్న గృహం ఏది, పురం ఏది? ఇది ఈ ఇల్లు అనమాట. దీంట్లో సుఖంగా ఎలా ఉంటున్నాడు అంటే భగవంతుణ్ణి భక్తియుత భావంలో ఉన్నప్పుడు, ఆ బంధాల నుంచి ముక్తుడు కాగలంటే కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఈ దేహపర కర్మలన్నీ ఆచరిస్తూ ఉన్నా కూడా దూరుడుగా ఉంటాడనమాట. నియమిత జీవితం అందు ఈ దేహం తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది, తను ఇప్పుడు చెప్పుకున్న ఇంద్రియాల ద్వారా అన్నమాట. కానీ వాటికి అతీతంగా సుఖంగా హృదయస్థ పరమాత్మతో కూడి సుఖంగా ఉంటాడనమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకొక శ్లోకం చూద్దాము. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన దేహమనడు పురము యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించుట ఎందు, కర్మల యందు జనులను ప్రేరేపించుట గాని కర్మఫలము సృష్టించుట గాని చేయడు. ఇదంతయు ప్రకృతి త్రిగుణాల చేతనే చేయబడుచున్నది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మన దేహం అనే పురంలో అధిపతి ఎవరు? దేహి. ఈ కర్మల్ని అంటే మనం చేసే ఈ పనులు ఎలా చేస్తున్నారు ఆ కర్మలు అంటే, ఈ భౌతిక జగత్తులో మనం బద్ధ వాతావరణంలో ఉన్నామనుకోండి, బందీలు అయి ఉంటే, దేహాత్మ భావంతో ఉన్నప్పుడే ఈ కర్మ ఫలాల చేత మనము అపాప పుణ్య కర్మాలకి మనమే బాధ్యులు అవుతాం అన్నమాట. అప్పుడు ఆ అజ్ఞానం అది మనకి, అదే చింతలకి కారణం అన్నమాట. ఎప్పుడైతే ఈ దేహ కార్యాల నుంచి మనము మానసికంగా అది దూరం కావడం, త్యజించకూడదు, ఆ ఫలాల నుంచి దూరుడైతాము, అప్పుడు ఈ పురంలో నివసించినంత కాలం నేను దానికి అధిపతినిగా కనిపించినా కూడా వాస్తవానికి ఏంటి బాగా అర్థం చేసుకుందాము. ఇప్పుడు ఈ పురంకి మనము, మన ఇంట్లో మనం నివసిస్తోంది ఆత్మ. అది తెలుసుకోకుండా ఈ దేహమే నేను, ఇదే అంటే దీని ఆనందం కొరకే మన కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ చింతలు దుఃఖాలు అంటే దేహానికి ఎన్నో వస్తాయి, బాధలు వస్తాయి. శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, బయట వాళ్ళ నుంచి కావచ్చు, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అన్ని వస్తాయి మనకి. ఏ రకమైన బాధలు వచ్చినా కూడా అవి కర్మ ఫలాలన్నీ కూడా మనల్ని బందీలు చేస్తాయి, మనం చేసే పనులు. అప్పుడు ఆ సుఖాలకి, ఆ శాంతి, చింత, వీటన్నిటికీ కారణమవుతాం ఎప్పుడు? బద్ధులైనప్పుడు. ఈ బద్ధులు కాకుండా నీ భక్తి భావంలో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని దేహపర కార్యాలు ఎన్ని చేసినా అవన్నీ కూడా అవి ఆ కర్మ ఫలాలను త్యజించినప్పుడు ఈ పురంలో నీవు హ్యాపీగా జీవిస్తున్నావు అనమాట. ఎంతో హ్యాపీగా ఉన్నాం దానికి. ఎందుకంటే నీకు అధిపతిగా నీవు పురంలో ఉన్నావు, నువ్వు దానికి కర్తవు కావు. అంటే కర్మల్ని, కర్మ ఫలాలకి నీ బాధ్యుడు కాదు. అది కేవలం అంటే ఎలాంటి భక్తి భావన ద్వారా, అంటే ఇవి ఎట్లాంటివి? సముద్రంలో అలలు అలాంటివి అనమాట. ఆ అలల మీద మన నియంత్రణ ఉండదు, కానీ భక్తి భావం ద్వారా ఆ అలల నుంచి బయటపడేకి ఉత్తమ పరిష్కారం అనమాట. ఇట్లాంటి భౌతిక క్లేశాల నుంచి బయటపడవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక శ్లోకం చూద్దాం. హరే కృష్ణ. నా దత్తే కన్యచిత్ పాపం కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనాకృతం జ్ఞానం తేన ముహ్యతి జంతవః. జీవులు నా ఆదత్తే కస్యచిత్ పాపం, ఎవని యొక్క ఎప్పుడు గ్రహించడు పాపాన్ని, నా గ్రహింపడు. నచైవ సుకృతం విభుః, అంటే ఈ పుణ్యముని ఎలాగ భగవానుడు ఎవరి పాపాలు పుణ్యాలను కానీ గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానం ఆవరించడు అజ్ఞానం చే మోహము నందుదురు. అంటే భగవంతుడు ఉన్నాడు, మన పాప పుణ్యాలు ఆయన తీసుకుంటాడా? తీసుకోడు. అయినను ఈ జీవులు ఎందుకు మోహం పొందుతున్నారు అంటే
వాళ్ళ సరైన జ్ఞానం అనేది మాయ చేత కప్పబడుతుంది. ఆ మాయ అంటే అజ్ఞానం. అజ్ఞానంతో ఏమైపోతున్నాం మనం? మోహానికి గురి అవుతున్నాం అనమాట. విభుహు, ఇక్కడ విభుహు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విభుహు అంటే అపరిమితమైన జ్ఞాన సంపదము. అంటే భగవంతుడి గురించి 2వ అధ్యాయంలో కూడా వచ్చింది. పరాశర మహాముని చెప్పాడు, అంతులేని ఐశ్వర్యం, సంపద అంటే ఐశ్వర్యం, బలము, అలాగే యశస్సు, సౌందర్యం, జ్ఞానము, వైరాగ్యం. ఇవి ఎవరిలో అయితే సంపూర్ణంగా ఉంటే ఆయనే షడ్గుణాలు అంటాం కదా, ఇవి సమగ్రంగా కలిగి ఉన్న భగవానుడు. అదే విభుహు అన్న ఆ భగవానుడు అనమాట. అది సంస్కృత పదానికి అర్థం అనమాట. ఎందుకంటే అతను ఆత్మారాముడు, నిత్య తృప్తుడు ఆయన. ఆ భగవానుడు సర్వశక్తి సంపన్నుడైతే జీవుడు ఎలా ఉన్నాడు? ఆయన సర్వజ్ఞుడు. విభు అంటే జీవుడు అనుమాత్రుడు అనమాట. కాబట్టి జీవుడు ఆత్మ అయినందుకు ఏదైనా శక్తి ఉంది. నాకు ఈ భౌతిక జగత్తులో ఇది కావాలి అది కావాలని కోరికలు మనుషుడు కదా ఉంటాయి. ఆ కోరికలను ఎవరు పూర్ణం చేయాలి? అవి ఎలా తీరుతాయి? భగవంతుని చేతనే పూర్ణము చేయబడతాయి. కానీ ఇప్పుడు సరే ఆ కోరికలు కోరుతున్నాం కదా, వాటిలో అది మోహం. ఇక్కడ అజ్ఞానంచే మోహం నొందుతుంది. పుణ్య ఫలాలు అంటే దానివల్ల పుణ్యం వస్తుందా ఫలం వస్తుందా అనేది దేవుడికి సంబంధం లేదు. ఈ అజ్ఞానంచే మోహం పొందినప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చడానికి కర్మలకి ఆయన బాధ్యత వహించడు, వాటిని పూర్ణం చేస్తాడనమాట. ఈ మోహ పరిస్థితుల్లో ఉన్న జీవుడు ఏం చేస్తాడు? ఈ దేహమే నేనే ఆత్మని, దేహము ఇదే అని అనుకున్నప్పుడు ఈ సుఖ దుఃఖాల చేత అవి అనుభవించాల్సిందే. సుఖ దుఃఖాల చేత ప్రభావితుడైతాడనమాట. భగవంతుడు ఎక్కడుంటాడు? చూసాం కదా 2వ అధ్యాయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. ఒకే చెట్టు మీది పక్షుల్లాగా ఈ జీవుడు అనుభవించే పాప పుణ్య కర్మలు, ఆ ఇంద్రియ భోగాలకు వాంఛిస్తూ వెళ్ళే గెంతుతూ ఉంటాడు కదా చెట్టు మీద అటు ఇటు. సాక్షిభూతంగా భగవంతుడు చూస్తూ ఉంటాడు అనమాట. అంటే ఈ కోరిక అనేది జీవులకి చాలా సూక్ష్మరూప సంబంధమైందనమాట. భగవానుడు వాళ్ళ అర్హతల్ని బట్టి, ఆ కోరికకు అతను యోగ్యుడా కాదా అని బట్టి అవి పూర్ణం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మనం జీవుడు తలుచుకోవడం, భగవంతుడు దాన్ని పూర్ణం చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇది అంటే మనంతట మనం ఆ కోరికలను పూర్ణం చేసుకుంటున్నాం అనుకోవడం అజ్ఞానం. అది భగవంతుని ఆజ్ఞ మేరకే ఆ కోరికలు కూడా మనకి పూర్ణం చేస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే నీవు కొద్దిగా భక్తి భావంలో వచ్చావో, ఆ ఉద్ధరించే దాంట్లో వస్తే భగవంతుడు వాళ్ళు మెల్లిమెల్లిగా ఆ పుణ్య కార్యాల్లో అనమాట ఈ యుక్తిని చేస్తూ ఉంటారు అనమాట. అలాగే నువ్వు పుణ్యకార్యాల్లో చేస్తాడు, నీ కోరికలను బట్టి పాప కార్యాలు కూడా నువ్వు నియుక్తులైతావంటే నువ్వు కావచ్చు అనమాట. అంటే తన సుఖ దుఃఖాల యందు నీకు భగవంతుడి సంకల్పం చేతే నువ్వు అజ్ఞానంతో మోహితుడైనప్పుడు వాటికి నీవే బాధ్యత వహించాలి. కానీ భగవంతుడికి ఆ పాప పుణ్యాల వాటిని దేన్ని ఇక్కడ గ్రహించడు అని చెప్పేసి ఇక్కడ వేదాంత సూత్రాలు కూడా అవే చెప్తున్నాయి అనమాట. ఇక్కడితో ఈ రోజుకి ఈ క్లాస్ ఆపుదాము. రేపు మిగిలిన శ్లోకాలు చూద్దాము. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నంతకోటి వైష్ణవ బృంద की जय. శ్రీమద్ భగవద్గీత భాగవత గ్రంథాల की जय. శ్రీల ప్రభుపాద की जय. శ్రీ రాధా గోవింద్ की जय. ఇంతవరకు జరిగిన శ్లోకాల్లో మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రికార్డు ఉంది మాతాజీ. మాతాజీ రికార్డు.